మన దేశ రాజ్యాంగ ప్రవేశికలో ప్రజాస్వామ్యానికి ముందు చేర్చిన సోషలిజం అనే మాట ప్రజాస్వామ్యానికి పరిపూర్ణతను చేకూర్చింది. ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ ఒకే రీతిన ప్రాథమిక అవసరాలను తీర్చవలసిన బాధ్యత ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వం బాధ్యత. ప్రాథమిక అవసరాలుగా తినటానికి కూడు, ఉండేందుకు గూడు, తర్వాత పాఠశాల విద్య, వైద్యం ప్రాథమిక అవసరాలుగా అనుకోవటంలో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. 7 దశాబ్దాల ముందు, అంటే నేను స్కూల్ చదువులు చదివే రోజుల్లో దాదాపు ప్రజలందరికీ ఒకే రకమైన చదువులు ఉండేవి. వైద్యానికి చాలా వరకు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళేవాళ్ళు. సోషలిజం అంటే ఉలిక్కిపడే అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల్లో కూడా విద్యా ఆరోగ్యాలను ప్రాథమిక అవసరాలుగా గుర్తించి నాణ్యమైన పాఠశాల విద్య, వైద్యం ప్రజలందరికీ ఒకే రీతిన ఉచితంగా అందిస్తున్నారు. మన విద్యా వ్యవస్థ ఇంత అస్తవ్యస్తంగా అవటానికి ప్రధాన కారణం కొఠారి కమిషన్ 1966లోనే ప్రతిపాదించిన కామన్ స్కూల్ సిస్టమ్ని ఆచరణలోకి తీసుకుని రాకపోవడమే. అంతేకాకుండా ప్రభుత్వ బడుల్లో నాణ్యత క్షీణించటం మొదలైంది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా స్కూల్లో హాజరుంటే చాలు, పై తరగతికి పోవచ్చు అనే నిర్ణయం ప్రభుత్వ బడుల పాలిట శాపంగా మారింది. ఆ బడుల్లో నాణ్యత నానాటికి దిగజారి ప్రజలు ప్రభుత్వ బడుల్లో చదువు రాదు అనే నిర్ణయానికి వచ్చారు. ఆ అదనంలోనే ప్రైవేటు బడుల వ్యాప్తి మొదలైంది. వాటికి వత్తాసుగా అశాస్త్రీయమైన ఇంగ్లీష్ మీడియం తోడై పుట్టగొడుగుల్లా ప్రైవేటు బడులు పుట్టుకొచ్చాయి. కడుపేదలకు ప్రభుత్వ బడులు, మిగతా ప్రజలు వారి వారి స్తోమతను బట్టి గల్లీ బడుల నుండి ఇంటర్నేషనల్ స్కూళ్లను ఎంపిక చేసుకోవచ్చు. ప్రైవేటు విద్య ఎంత పెద్ద వ్యాపారమో పేపర్లలో వారి యాడ్స్ను చూస్తే తెలిసిపోతుంది. ఇంతింతాయి వడ్డింతాయి అన్నట్లుగా ప్రైవేటు సంస్థల పరపతి ప్రభుత్వ విద్యా వ్యవస్థనే శాసించే స్థాయికి ఎదిగిపోయింది. అక్కడక్కడ పైపై మెరుగులతో మన విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందని అనుకోవటం అత్యాశే. సమూలంగా మార్చాల్సిందే. ఈ మార్పుకి ఆశాకిరణాలు మచ్చుకైనా కనిపించటం లేదు. ఆ మాట అనటానికి నేను చాలా చింతిస్తున్నాను. ప్రభుత్వం తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలను నాకు తోచినవి ప్రతిపాదిస్తాను. ప్రాథమిక తరగతులకు కేరళ రాష్ట్రంలాగా తరగతికి ఒక టీచర్ తప్పకుండా ఉండేలా చట్టం చేయాలి. ప్రాథమిక స్థాయి వరకైనా మాతృభాష మాధ్యమంగా అన్ని స్కూళ్ళల్లో బోధన జరగాలి. ఇంగ్లీష్ని భాషగా ప్రీ స్కూల్ నుండి శాస్త్రీయ పద్ధతిలో ప్రవేశపెట్టవచ్చు. ప్రైవేటు స్కూళ్లకు అనుమతులు ప్రభుత్వ జీవోలోని అన్ని అంశాలను ఖచ్చితంగా పాటిస్తేనే ఇవ్వాలి. ప్రత్యేక సదుపాయాలతో ఏర్పాటు చేసే కొన్ని పెద్ద స్కూళ్ళతో పాఠశాల విద్యను ప్రక్షాళన చేయలేం. అంటే ఎక్స్ట్రా ఫెసిలిటీస్తో పెద్ద స్కూల్స్ మండలానికి ఒకటి, జిల్లాకు ఒకటి చేయటం వలన పాఠశాల విద్యలో నాణ్యతను మనం ఏమాత్రము ఇంప్రూవ్ చేయలేం. స్కూళ్ళ మధ్య అంతరాలను పెంచటమే అవుతుంది. వనరులను కొద్ది మందికి దోచిపెట్టడమే అవుతుంది.
స్కూల్కి వెళ్ళే వయసులో ఆటలకున్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. అందరూ విలువగా అనుకునే లైఫ్ స్కిల్స్ అలవడే ప్రధాన వేదిక ఆట స్థలం. పిల్లలందరూ బడి సమయంలోనే కనీసం గంట సమయం ఆడుకోవాలి. పెద్ద సంఖ్యలో పిల్లలు ఉంటే అది సాధ్యం కాదు. మీరు ఎన్ని ప్లే గ్రౌండ్స్ పెట్టండి, 1500 మంది పిల్లలకు ఒక పీరియడ్లోనో 2 పీరియడ్లోనో అందరూ ఆడుకునే సమయం ఎలా ఇవ్వగలరు? అది సాధ్యం కాని విషయం. అందుకు సహకరించే చిన్న స్కూళ్ళే పిల్లలకు దగ్గరలో నడవాలి. ప్రైమరీలో 300, హై స్కూల్లో 500కి మించకుండా ఉంటేనే అది సాధ్యం. తల్లికి వందనం స్కీమ్ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకే పరిమితం చేయాలి. పిల్లల సమగ్ర వికాసమే విద్యా లక్ష్యంగా విద్యా ప్రణాళికను రూపొందించడంతో సరిపెట్టకుండా అన్ని స్కూళ్లలో ఆ ప్రణాళికను చిత్తశుద్ధితో అమలుపరిచేలా చూడాలి. మురళీకృష్ణ గారు చెప్పినట్లుగా కనీసం ప్రాథమిక స్థాయిలో కనీసం 3వ వంతు సమయం వాళ్ళు ఆటలలో, పాటలతో, లలిత కళలతో, ఇంకా పనిపాటలతో సమయం గడపటం అనేది వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి తప్పనిసరిగా దోహదం చేస్తుంది. లైఫ్ స్కిల్స్ అని ఏవేటని అంటున్నాం మనం. లైఫ్ స్కిల్స్ అనేవి మీరు ఇప్పుడు లైఫ్ స్కిల్స్ అంటే వాళ్ళు కంప్యూటర్స్ నేర్చుకుంటే లైఫ్ స్కిల్స్ అనే మాట మాట్లాడుతున్నారు. లైఫ్ స్కిల్స్కి కంప్యూటర్ నేర్చుకోవడానికి అసలు సంబంధమే లేదు. పిల్లల సమగ్ర అది ఆల్రెడీ రిపీట్ చేస్తున్నాను. మరొక మాట, పిల్లలు ఏ విధమైన గ్యాడ్జెట్స్ అంటే సెల్ ఫోన్స్, ఐప్యాడ్స్, కంప్యూటర్ స్క్రీన్స్ ఉపయోగించాల్సిన విద్యా ప్రణాళిక అమలు కాకుండా జాగ్రత్త పడాలి. ఏఐ భూమి నుంచి మరీను ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతూ అది ఎంత తక్కువ స్థాయి నుంచి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసరికి తల్లిదండ్రులు ఏది కావాలంటే అది పెట్టేస్తారు. వాళ్ళని గల్లిబుల్గా వాళ్ళని చేసుకుని ఆదాయం చేసుకోవటమే వాళ్ళ లక్ష్యం. కానీ మా అకాడమిషియన్స్ ఏం చేయాలి? పిల్లలకి ఏది మంచితో దాన్ని విద్యా ప్రణాళికలో చేయాలి. ఇప్పుడు ఏ భూమి వల్ల ఏం జరుగుతోంది పిల్లలకి అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారా? మళ్ళా పిల్లలకు ఏ విధమైన గ్యాడ్జెట్స్ ఉపయోగించాల్సిన విద్యా ప్రణాళిక అమలు కాకుండా జాగ్రత్త పడాలి. ఏఐ భూమి నుంచి మరీను పిల్లలను వాళ్ళ సహజమైన ఎదుగుదలకు, ఆలోచనలకు, సృజన పటిమకు దూరం చేయటమే అవుతుంది. బానిసల రాజ్యానికి జేజేలు పలకటమే అవుతుంది. చదువుతో పాటు సంస్కారం అలవడే రోజులు పోయాయి. ఇదివరకు నా చిన్నప్పుడు చదువు సంస్కారం కలిసి మాట్లాడుకునే పద్ధతి ఉంది. ఇప్పుడు ఎవ్వరూ చదువు సంస్కారం పక్కన ఆ పదాలు వాడటం మానేశారు. చదువు సక్సెస్ అంటే ర్యాంకులు, సక్సెస్ అంటే అమెరికాలో ఉద్యోగాలు, సక్సెసే కావాలి. మానవ సంబంధాలు మట్టి కొట్టుకుపోతున్నాయి. వాళ్ళకి లైఫ్ స్కిల్స్, జీవితంలో బ్రతకటం, జీవనంలో సరైన జీవనం ఇవ్వటం మా పిల్లలకు మన బాధ్యత. మనం వాళ్ళని దాని నుంచి దూరం చేస్తున్నాం. సంస్కారం అలవడే స్కూల్ వాతావరణం గురించి కలలు కనటం మానేద్దామా? ఈ ప్రశ్నతో నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.